తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంబడి పరిగెత్తి ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా 12 అరకల ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నాడు. అంటే 12 అంటే ఎన్నిట్లయ్యా? 24 జత కదా, జత 24 ఎడ్లు నాగలు కట్టి వ్యవసాయం చేస్తున్నాడు. ఎంత ఉంది అక్కడ భూమి? ఎకరానికి ఒకటి తిరిగినా 24 ఎడ్లు 12 జతలో 12 అరకలు దున్నుతున్నాడంటే కనీసం 12 ఎకరాలు ఉంటుందిగా. 12 ఎకరాల భూమిని మనం 30 సెంట్ ఇస్తేనే మొత్తానికి చూసుకుంటున్నాం. నీళ్ళు అయిపోయినా, ఎండిందా, వచ్చిందా, తెగిలి పట్టిందా అని. మరి 12 ఎకరాలు చూసుకునేవాడికి ఎంత బిజీగా ఉంటాడు. అందులో సొంతగా దున్నుకుంటున్నాడు అంట. 10 వాళ్ళలో ఒకరి వల్ల కలిసిపోయి వ్యవసాయం చేస్తున్నాడు. అంటే ఎంత శ్రద్ధ ఉంది వ్యవసాయం పట్ల. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దున్నుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏం వేసాడ? ఏం వేసాడు? గడి చెప్పాలి, చెప్పండి. ఆవిడ చనిపోతుందా? ఏలియా ఎలీషా దగ్గరికి లోపలని దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేనికి వేశాడు? ఎందుకు వేశాడు? చనిపోతుంది అనేసాడా? లేదా దుప్పట్లో ఏదో గాయం ఉంది, దుప్పట్లో ఏదో గాయం ఉంది. ఒక అమ్మాయి ఉంది, అయ్యగారు చేసి ప్రార్థన చేస్తాను పడిపోతున్నాం, ఏదో శాపనాన్ని చెప్పేసాం. అమ్మగారు ఉంది, దయచేసి చెయ్యని మరేయా, చేసి ప్రార్థన చేయమంటుంది. చెయ్యి అయిపోయినా పడుతున్నారు, చెయ్యేసిన ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు ఏలియా గొప్ప తీసుకెళ్ళి ఎలీషా మీద వేశాడు? ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడట. హల్లెలూయా. పని పట్ల శ్రద్ధ ఉండాలి. మాట చెప్తా, దేనిలోనైనా రాణించాలంటే శ్రద్ధ ఉండాలి. కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అది, కొన్ని రోజులు శ్రద్ధగా, కొన్ని రోజులు నాకు సంబంధం లేదు, కొన్ని రోజులు అంతా అదే, కొన్ని రోజులు నాకు సంబంధం లేదు, ఇది జరగడం. దేవుడు పెట్టారా? ఎలీషాలో శ్రద్ధ దేవుడు చూశాడు. హల్లెలూయా. శ్రద్ధ దేవుడు చూశాడు. ఏలియాను పంపించాడు. ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఏలియా దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు, కానీ ఏలియా ప్రత్యేకంగా ఎలీషాను ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలీషా ఇక్కడ కూర్చున్న మనందరికీ సాదృశ్యం. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. ఎందుకంటే అంజలి తీసుకుంటున్నాడు దేవుడు. నేను ఆలోచిస్తాను, ప్రభువా ఎక్కడో సేంద్రాలు సేప కొట్టి పెట్టుకున్నావా, అట్లా జరిగించి ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడన్నా కుదురు వచ్చిందా? ఎక్కడ అప్పుడో వారం వస్తా, చర్చితో సంబంధం లేదు, దేనితో నా సంబంధం లేదు, నేను వస్తా, నేను కబురు పెట్టా అమృత అమ్మాయి రమ్మను, ఇది మనసు ఇబ్బంది ఏం లేదు, అందరు రావచ్చు అని చెప్పి కబురు పెట్టాను. అంజలిని తీసుకురా. నేను ఆలోచన తప్పు, ఎందుకు అంజలిని తీసుకొచ్చావు? అని ఎందుకు తీసుకొచ్చావు? గుడ్డోడిని
ఏంటి నిశ్చితం? దేవుని చిత్తం లేనిదే ఎవ్వరూ దేవుని మందిరంలో అడుగు. గోపి గారు 2 రోజులు వచ్చాడు, 3 రోజులు ఎత్తికెళ్ళిపోయినా మళ్ళీ 2 వారాల క్రమంగా వచ్చాడు గుంటులాగా. ఎక్కడ ఇల్లు సెటిల్ అయ్యి లైన్ పడేది? ప్రభుత్వం ఏంటి దేవుడి చిత్తం? ప్రభుత్వం దేవుడు పెట్టారు. ఒక వ్యక్తి మీద దుప్పటి వేశాడంటే ఏలియా, అక్కడ ఒక ప్రత్యేకమైన కార్యం ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. దేవుడు పెట్టారా గమనించండి. ఏర్పాటు చేయబడ్డాడు ఎలీషా. హల్లెలూయా. దేవుడు పెట్టారా ఏర్పాటు చేయబడిన వాడు దేవుని పనిని జరిగిస్తాడు. హల్లెలూయా. అది దుప్పటి కాదు, అది దేవుని యొక్క ఆత్మ భారము. హల్లెలూయా. నీలోను నాలోను అటువంటి భారము దేవుడు మనకి పెట్టాలి. కొంతమందికి అడిగితే పెడతాడు, కొంతమందికి అడగక్కర్లా పెట్టేస్తాడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా. కొంతమంది ప్రభా నన్ను వాడుకో అంటే చాలా వదిలేరు, వాడవాళ్ళు కానీ చేసుకో, పని చేసుకో, పరిచయం చేసుకో, దాన్ని వాడవాడు. కొంతమంది నేనేం చేయను దేవుడి పని, నాకు దేవుడితో సంబంధం లేదంటే సౌలులాగా పిలుస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా. అయ్యో ఒకరిని కూడా తీసుకురావట్లేదు, సంఘం పెరగట్లేదు, ఒకరిని కూడా రక్షించబడతలేదు అని మారపడతా. కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడు పెట్టారా గమనించండి. ఏర్పాట చేయబడిన వాడు ఎవడో ఉంటాడు, అది ఇంకా ఏంటి ఇంకా రాలా. ఏర్పాటు చేయబడిన వ్యక్తి దేవుని యొక్క భారము మోసేవాడు. ఆ భారం పెట్టిన దేవుడు వాడు ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆ భారం పెట్టేది ఎవరు తెలుసా? దేవుడే. భారం పెట్టిన దేవుడు ఖచ్చితంగా వారిని నడిపిస్తాడు. ఖచ్చితంగా వారిని నువ్వు చేయి, ప్రార్థన చేసుకో, నువ్వు అట్ట చేసుకో చెప్పక్కర్లా, అది నేర్చుకుంటాడు. హల్లెలూయా. అందుకనే స్టీవెన్సన్ గారు పాట, దేవుని యొద్ద కూర్చొని నేను నేర్చుకుంటున్నాను. దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటాడు, దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకుంటాడు. దేవుడే వారికి ఆ బాధ పెడతాడు. దేవుడు వారి కనులు తెరవ చేయగా, ఎలీషా ప్రార్థన చేయగా పనివాడు కనులు తెరవక అగ్ని రథములను అగ్ని గుర్రములను అక్కడ వారికి కనపడ్డాడు. హల్లెలూయా. తెరవబడిన కనులు కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు ఈ లోకంలో ఏది కనపడినా వేరు, మనం పొందుకునేది వేరు, ఇవన్నీ వేరు. ఈ తాత్కాలికం ఏదో రోజులు బాగుంది, అది శాశ్వతమైనదని దాని కొరకు సిద్ధపడతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా దుప్పటేశాడో ఎలీషా ముద్దు పెట్టుకొని ఇంటికి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని 12 ఆకలి ఎద్దులను వధించి భోజనాలు పెట్టి కలిగి వదిలేసి ఎవరన్నా కలిపాడు, ఒక మాట చెప్తాడు. ఎందుకు 12 ఆకలి ఎద్దులను కటింగ్ చేశాడు? వెళ్ళినాక ఒక 6 నెలలు ఉన్నాక ఎడ్లు ఏమైపోయి, హలో
అలా చక్కగా దున్నుతున్నారా, మీరు మంచిగా ఉన్న ముందుకొచ్చారా, ఎదురేసారా, పీకుతాం లోపం. ఏదో జాన్ గారు వ్యాధించి ఎలా వ్యాధి చూడటండి కొలేవా రెండు అంటారు, అసలు అది లేదనుకో గుర్తుందా ఏమంటా ఇక్కడికి వచ్చిన ఆడకపోవడం మొదలు. ఎందుకంటే ఈ బాధ ఎలీషా తెగొడిసాడంతే. హల్లెలూయా. కట్ చేసేసుకున్నా. లోకములో ఉన్న సంబంధాలను ఏం చేశాడు? మళ్ళీ ఉంటే గుర్తొస్తాయో పేతురు వల వదిలేదా అని చెప్పాడు. అయ్యా నిన్ను మనుషుల పట్టు జాలాగా చేస్తాను, వల వదిలేసినామన్నాడు. ఏది ఏం చేసాడు? వదిలేసాడు. ఎంత ఉండదని వామ దాసుకున్నాడు. యేసు ప్రభు వారికి తెలంగానే తన చెడిని పోతంతా వనమంతా చర్చిందంట. వనమంటాడు ఆడి చేయడి పడి చేసే వాళ్ళు కూడా ఈ వెళ్ళకుండా పేదలు గారు వెళ్ళకుండా తదిమామలు కూడా ఏమన్నా తెలుసా, రండి చేపలు పట్టుకు వీలుదుము, ఆయన వెళ్ళిపోయాడు మనం అంటే అయిపోయింది. ఆ 4 రోజులు మొత్తం అయిపోయింది అనుకున్నాడు. ఆ 4 రోజులు పరిచర్య అయిపోయింది అనుకున్నాడు. ఏ చేపలు పట్టుకుందాం వెళ్దారా అన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 4 రోజులు భక్తి, 4 రోజులు పరిచర్య చేసిందే కాదు ఎలీషా చేయలేదు. దేవుడు పెట్టారా చేసేసాడు. ఏది తనకు ఇష్టమో దానిని దేవుడి నిమిత్తం విడిచిపెట్టేశాడు. ఈ భారము మనం విడిచిపెట్టాలనుకున్నాం, కానీ వదిలిపెట్టాలి. వదిలేయాలయ్యా, ఈ పని వదిలేయాలి, ఈ ఉద్యోగం వదిలేయాలి, సేవ చేయాలని, దేవుడికి నమ్మకం ఉండాలని అనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నానండి. కారణాలు ఏంటంటే ఆ భారము దేవుడు మనకి ఆ తొప్పటి మన మీద పడిందా? అలా ఆ స్వరం మనకి సౌలుకు వినపడిన స్వరం మనకి వినపడితే మన కళ్ళు కూడా, మన నేత్రాలు కూడా తెరవబడతాయి. హల్లెలూయా. సౌలు పౌలుగా మారినప్పుడు అమ్మో పౌలు లాగా ఎవడో తండ్రులు తెరలేడు, పౌలు లాగా ఎవడో చావుకి ఎదురెళ్ళలేడు, పౌలు లాగా ఎవడో నుంచొని అన్ని జనుల మధ్యలో స్వార్థ ప్రకటించలేరు. అమ్మో ఇది ఎవరు పెట్టింది? దేవుడు పెట్టిన. హల్లెలూయా. దేవుడు మనకి అటువంటి భారమును అందరికీ పెట్టడం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దేవుడు సౌలులాగా అందరూ వాడబడలా, పేతురులాగా అందరూ నిలబడలా. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఒకటి ఆయన భారము ఎలీషా మీదకి వచ్చినట్లు మన మీదకి రాదు. 2 సౌలుతో దేవుడు మాట్లాడినట్లు దేవుడు మనతో మాట్లాడు. నీ పాపాలు క్షమించబడి ఓ ప్రభా స్తోత్రమయ్యా, రక్షణిస్తున్నాను. వెరీ గుడ్ ప్రభా. నాయన ఇక రక్షణ తీసుకొని ఏం చేయమంటావు? ఇక రక్షణ తీసుకొని మొన్న దాకా సరిగ్గా డబ్బులు సంపాదించుకోవాలి, పాటు చేసుకున్నాం. ఇప్పుడు నుంచి రక్షణ తీసుకున్న కాడ నుంచి జాగ్రత్తగా ఏం చేద్దాం? మూడేది మారేసి జాగ్రత్తగా రూపాయలు వేసుకొని 4 రాళ్ళు పోగేసుకొని ఇప్పుడు నీకు ఈ కళ్ళు తెరవబడుతున్నాయి. ఏ కళ్ళు? రూపాయలు చూసే కళ్ళు తెరవబడుతున్నాయే కానీ ఏం చూసి కళ్ళు తెరవబడలేదు. తెలియదు. ఆత్మను పట్టే కళ్ళు ఇంకా తెరవబడాలి. హల్లెలూయా. వెరీ గుడ్. రక్షించబడ్డావు. రైట్. ఎలీషా 12 అరకాలని దున్నుకుంటున్నాడు. నువ్వు కూడా దున్నుకో, చక్కగా సంపాదించు. ఇవి ఉదయకాలం వాక్యం. ఆకలి దున్నే వారికి కాదు, కానీ తొప్పటి పడేవాడు ఎవడో
ప్రభు మాట్లాడేవాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని భారం నీ మీదకి రావాలి. వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే గాలి అవ్వదు, వాన అవ్వదు, బస్సులు లేకపోయినాకో, ట్రైన్లు వెళ్ళకపోయినాకో. నిర్ణయం చాలా ప్రాముఖ్యం. దేవుడు మన నిర్ణయాలు ఉంటాయి. గేటు ఎక్కేటప్పుడు నిర్ణయం, గేటు దిగినాక ఒక నిర్ణయం. మొదటిది భారం ఆయన పెట్టాలి. రెండు, దేవుడు మనతో మాట్లాడాలి. ఈ రెండు సెక్షన్లో ఎక్కడో చోట. హల్లెలూయా. పిలుపులు రెండు రకాలు. ఒకటి, దేవుడు భారం పెడితే చేసే స్వార్థ పరిచర్య సేవ. రెండు, ఒకరికి కొంతమందికి దేవుడి పని చేయాలి, దేవుడి కొరకు నిలబడాలి, ఆత్మను రక్షించాలి. భారం, ఆ భారం కూడా దేవుడు పెట్టారు. రెండు, ఏ భారం లేకుండా రోడ్లు తిరుగుతూ ఉంటాడు. ఆయనతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అది ఒక పిలుపు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎలీషా ఏమి సేవ చేద్దాం అనుకోవాలా, ఎలీషా ఏలియాగా తిరుగుదాం అనుకోవాలా, దేవుడు ఏర్పాటు చేశాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఏర్పాటు చేయబడిన బిడ్డవైతే నువ్వు ఎక్కడ దున్నుకుంటున్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ పని చేసుకుంటున్నా, నువ్వు ఎక్కడున్నా ఆ భారం దేవుడు నీకు పెడతాడు. హల్లెలూయా. ఆ భారం పెట్టినప్పుడు ఆ జనులు ఎందుకు వెళ్ళిపోతారు. యేసయ్య గారు సాక్ష్యం చెప్తారు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో, ఆయన ఎక్కడ తీసుకెళ్తారు, వెళ్ళిపోతున్నానని ఒక సేవకుడు యేసయ్య గారు సాక్ష్యం. కర్ణాటక వెళ్ళి బెంగళూరులో, కర్ణాటకలో ఒక సేవకుడి దగ్గర 4-5 సంవత్సరాలు ఉన్నాను. పరిచయం చేశాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చేశాను. దేవుని కొరకు రావడం అనేది అందరూ చేయలేరు. కొంతమంది ప్రేరేపణతో చేస్తూ ఉంటారు, అది దూపు. ఈ ప్రేరేపణ ఏదో రోజున పాల పొంగులు అన్నమాట. పాలు బాగా అవసరం వచ్చేస్తుంటే 4 చుక్కలు నీళ్ళు పోయి ఏమైంది, మళ్ళీ ఎక్కడ ఆగిందో అక్కడ కిందకి వెళ్ళింది పొంగు. అవునా? పాలు ఎక్కడి నుంచి పొంగు స్టార్ట్ అయిందో నీళ్లు చల్లినాక ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఆగలో ఎక్కడికి ఇక్కడ కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ పొంగులంతా పాలు ఆవుతాయి. మనం కూడా ఈ నేసేస్తాను మొదలుపెట్టేది ఎంతవరకు ఆగింది కానీ కిందకి వెళ్ళింది, కానీ మధ్యలో ఎక్కడ పాల పొంగు వలె మన ఆరాధన. దేవుడు భారము దేవుడు కట్టాలి. నేను వాడబడతాను, నాకు అప్పుడు భారం పెట్టు అంటే. రెండు, నువ్వు దేవుని పనులు శ్రద్ధగా ఉంటే, లేదంటే నువ్వు చేసే పనులు శ్రద్ధగా ఉంటే, నువ్వు ఈ లోకంలో సౌలుని ఏర్పాటు చేసుకున్నాక ఏంటో తెలుసా, సౌలు తన నమ్మిన ధర్మశాస్త్రం గురించి చావటానికైనా చంపడానికైనా రెడీ అయిపోయాడు. అంతే, ఇక రెండో పని లేదు. సౌలు యవనస్తుడు, మ్యారేజ్ లేదు. మ్యారేజ్ లేకుండా మ్యారేజ్ చేసుకోవాలి కదా, చేసుకోలేదా? మ్యారేజ్ లేడు, మ్యారేజ్ పని మీద తిరగకుండా ఏ పని మీద తిరుగుతున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లా. వేరే వచ్చేస్తున్నాయి, వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు, వేరే మతం ఏదో వచ్చేసింది అని వాటిని నివారించడానికి కంకణం కట్టుకున్నాడు. దేవుడు చూసాడు, వీడు ఈ పని ఎంత శ్రద్ధగా చేస్తాడంటే నా పని అభ్యక్తే.
రైట్, వీడే సరైనడు అన్య చెరువుల మధ్యలోని సౌలుతో దేవుడు మాట్లాడాడు, పౌలుగా మార్చేశాడు. హల్లెలూయా. అది నీకు పనిలోనూ చేతలేదు, వీడు గుళ్ళోనూ చేతలేదు, ఇంట్లోనూ చేతలేదు, పిల్లల మీద చేతలేదు. ఏంట్రా మన చేతలంటే వేరే ఉన్నాయి, ఆడి మీద చేత పనికిరాని పనుల మీద. శ్రద్ధ కలిగిన వాడు సౌలు. వెంటనే దేవుడు నువ్వే కావాలి. భారము దేవుడు మనకి పెట్టాలి. భారం పెడితేనే ఎవరైనా తెచ్చుకొని వచ్చాడు. నేను విజయవాడ వెళ్ళాను, వెళ్తుంటే కాలేజీకి వెళ్తుంటే మీరు విజయవాడలో ఈ పేరునండి అక్కడే ఎక్కడ ఉండేనే మనకు పుట్టింది, పెరిగింది, చదువుకుంటూ తిరిగింది, చేసింది అన్నీ విజయవాడని. ఆయన ఉన్నాడు ఇక్కడ చూసి ఇక్కడ దేవుడు పెట్టారా తెగిపోయిందంతే. దేవుడు కనెక్షన్లు తెచ్చేసారు. ఇక నువ్వేది చెప్పడానికి లేదు. సౌలుతో మాట్లాడాడు. ఎలీషా మీద ఏమి చేశాడు? గడి చెప్పలేదు. చనిపోతున్నాడా? కష్టపడుతున్నాడా? దేవుడు భారము పెట్టి దేవుడు అభిషేకం ఇస్తే ప్రభుత్వారా ఈ లోకంలో ఏది విలువగా కనపడదు. దేవుని మందిరము, దేవుడు మందిరం విలువైందని తెలపడ కారణం తెలుసా? మన కళ్ళు తెరవబడా. ఏదో రోజు దేవుడు మన కళ్ళు తెలిసిన రోజున ఇది విలువైన స్థలము, ఇది విలువైన వాక్యము, దేవుడు శాశ్వతం అని తెలుసుకోగలరు. ఉదయకాల సమయంలో అట్టి భారాన్ని దేవుడు మన గతిస్తా మందిరాల్లో పెట్టాలి. హల్లెలూయా. లేదు చెప్పారు పని చేస్తారు, అందరు వస్తారు, వాళ్ళైనా వస్తారు, తడిసేని వస్తారు, ఆశయం తడిసేని ఉంచుంటారు. వాక్యం పక్క బాగా ఆత్మల పట్ల భారాన్ని దేవుడు మన సంఘాల్లో పెట్టాలి. అట్టి వారు లేవనెత్తబడాలి. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు మన ప్రాణము నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం పడాలి తెలుసా? ఆశపడాలి. అట్లాంటి ఆశ లేదు. హలో ఓకేనా? రమణవా వచ్చేది పేదలు ఉన్నా వచ్చేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు హలో నానా చేయమంటారు ప్రార్థన, వచ్చా ఇది ఎప్పుడైనా వెళ్ళామా? ఇది అది ఈ రెండే తేడా. పనులు ఉంటాం వచ్చేస్తాం, అలాగూ ప్రార్థన వస్తారండా వస్తారు, ఆ ప్రార్థన చేసుకున్నాం నా చేతి అయ్యారు పోయినా వచ్చేస్తాం ఎలాగా స్కూల్ పోయిన పనులు చేస్తాను. ఇది ప్రారంభం కలిగింది. ఇది ఇప్పుడే పాటలేని బండి రెడీ చేసుకుంటే వచ్చేస్తాం. ఇదో ఇంటి నుంచి ఆయన అందరక్కర్లా దయచేసి అవుతారమ్మా. ఎవరాలు తెలుసా? దేవుడిని ఏర్పడుతున్నారు. దేవుని అభిషేకం దేవుడి గురించి దేవుడు ఇవ్వాలనుకో. మీ తలపులు వేరు, ఎవరిని మనలో దేవుడు నిలబెట్టాలి. ఎవరికి అట్టి భారం నశించిపోతున్న ఆత్మల పట్ల భారం పెట్టాలనుకుంటున్నారు. అట్టి బిడ్డలు మన సంఘాల్లో, మన యవనస్తుల్లో, మన వృద్ధుల్లో, మన స్త్రీలలో ఆత్మను బట్టి
మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రభువా మా సంఘాలలో వారు లేవనెత్తబడినట్లు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి నాయన నీ పని చేసే ఈర్ష్యవలి, నీ పని చేసే పౌరులారు వంటి వారు ప్రతి ఒక్క నోరు తెరిచి చిన్న ప్రార్థించాడు. ప్రభువా నన్ను వాడుకోయా, నన్ను లేవనెత్తుతారు. నీ సన్నిధిలో నేను వాడబడినట్లు నన్ను బలపరచు ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించారు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఆయన ఈ సంఘమును వీక్షించి ఈ పిలుపు నీది, ఆయన ఈ పరిచర్య నీది. మేము నీ వారై ఉన్నాం ప్రభువా. ఈ సంఘంలో ఆత్మను రక్షించే భారం కలిగిన విధంగా ఆయన ఎవరు ఉన్నారు, ఎవరిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అటు లేవనెత్తమని ఆయన నిలబెట్టడం ప్రభా. వాడుకుండయ్యా ప్రభా. సౌలు వలె వాడుకోండి, ఎలీషా వలె వాడుకోండి. ఉదయ కాల సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరు నీ చిత్తంలో ఉన్నారు, ఇంకా ఎవరు రావాల్సిన వారు ఉన్నారు, అటు బిడ్డలు మీరు నడిపించండి. గొప్ప కార్యము వారి పట్ల జరిగించండి. వచ్చిన ప్రేమిడు దీవించమని ఆశీర్వదించండి. మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. మనం లేచి నిలబడదాం. పరలోకమున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే దేవుని పనిలో ఏర్పాటు చేయబడి ఉన్నారు అటు బిడ్డలను దేవుడు వాడుకొని మైపొందును గాక.